కృపా కనికరము కలిగిన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి నాయనా, మీ కరుణా వాత్సల్యమును బట్టి రెండవ దినములోనికి అడుగుపెట్టి నాయన శ్రేష్టమైన నీ మాటల ముంగిట్లో నాయన మీరిచ్చే వివేచన కొరకై ఎదురు చూస్తుండగా నాయన కృప చూపించండి. మీ వాక్కుల చేత మమ్మల్ని వశపరుచుకోండి నాయన. మీ ఆధ్యాత్మిక చింతనలో నాయన మేము మునిగి తేలగలిగే చక్కటి వాతావరణాన్ని మా హృదయంలో అనుగ్రహించండి తండ్రి. నీ వెలువైన వాక్కులలో నాయన ఏ మాటను పోగొట్టుకోక మా హృదయము నాయన వర్షిస్తున్నప్పుడు భూమి ఎలా నీటిని ఒడిసి పట్టుకుంటుందో నాయన, మా హృదయాలు కూడా నాయన నీ వాక్కులను ఒడిసి పట్టుకుని నాయన నీ కొరకు బ్రతకాలన్న ఆశను ఆలోచనను నాయన మీ వాక్కుల ద్వారా మాకు రగిలించండి నాయన. తండ్రి, ఈ దినమంతయు నీ సహాయాన్ని కోరుతూ నాయన తండ్రి, ఈ మొదటి వర్తమానంలో కూడా నాయన నీ దయను నీ కృపను మా పట్ల కుమ్మరించమని మిమ్మల్ని ప్రాధేయపడుతూ చెప్పనయుంటున్న నన్ను కృపతో జ్ఞాపకం చేసుకుని నాయన నన్ను మరుగుపరిచిన ఆయన మీరు నాయన బయలుపడమని మిమ్మల్ని కోరుకుంటూ నాయన క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి చక్కటి వాతావరణంలో రెండవ రోజుకు మనలందరినీ నడిపించిన పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవజనులకును కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుకుంటూ రెండవ రోజు మొదటి పాఠం, పరిశుద్ధులు అనగా ఎవరు? పరిశుద్ధత అన్న పదం క్రైస్తవ్యానికి క్రొత్తది కాదు. లోకంలో స్వచ్ఛ భారత్ అని ఎలా ఈరోజు భారతదేశం అంతా మ్రోగుతుందో, ఓ పరిశుభ్రతను గురించి ఒక అవగాహన కలిగించాలి అని ఎన్ని కార్యక్రమాలైతే భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నాయో, అలాగే అంతరంగ శుద్ధిని గురించి బైబిల్ ఎన్నో రకాలుగా బోధిస్తూనే ఉంది. అది కేవలం ఇప్పుడు కాదు కానీ పాత నిబంధన గ్రంథంలో దేవుడు కోరుకున్నది అది అని, మహనీయుడైన యేసుక్రీస్తు తనలో చూపించింది పరిశుద్ధత అని, బైబిల్ గ్రంథంలో కూడా పరిశుద్ధత అనే ఈ భాగానికి సింహభాగాన్నే మనం ఇవ్వాలి. ఎక్కడికి వెళ్ళిన దేవుడు కోరుకుంటున్నది పరిశుద్ధత. ఈ పదాన్ని వింటున్నాం, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం యేసుక్రీస్తు రక్తము వలన అని మనం భావిస్తున్నాం. ఇంతకీ పరిశుద్ధులు అని ఎవరిని అనాలి? మనలో ఏ లక్షణాలు ఉండటం వల్ల పరిశుద్ధులుగా మనం పిలువబడుతుంటాం? మనం అనుకోవటం వేరు, ఆ లక్షణాలను గుర్తించటం వేరు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళక మునుపు డెంగ్యూ అని మనం అనుకుంటుంటాం, కానీ డాక్టర్ గారు పరీక్షించి నిర్ధారించిన తర్వాత అవును నేను అనుకున్నది నిజమే అనిపిస్తుంటుంది, లేదు ఆ లక్షణాలు లేవు అంటే అమ్మయ్యా అనుకుంటాం. ఏదైనా ఒక రోగము మనకు ఉందేమో అని ఊహించటం కంటే క్లారిఫికేషన్ చేసుకోవటం అనేది చాలా మంచిది. అందుకే బైబిల్ గ్రంథంలో మనం ఊహించుకోవటం కంటే నాలో భక్తి ఉంది, నాలో పరిశుద్ధత ఉంది, నేను సహనం కలిగిన వాణ్ణి అని మనం ఊహించుకోవటం కంటే వాక్యము దగ్గరికి రాగలిగినప్పుడు క్లారిఫికేషన్ దొరుకుతుంది, వివరణ దొరుకుతుంది, నిర్ధారణ జరుగుతుంది. వాక్యము నిర్ధారిస్తుందంటే అది ఖచ్చితత్వంతో కూడుకున్నది అని దాని అర్థం ప్రియమైన వారలారా. అందుకే ఒక్కసారి బైబిల్ గ్రంథములోనికి వెళ్ళి మన అంతర్గత జీవితాలను వాక్యం అనే అద్దం దగ్గరికి తీసుకొని రాగలిగితే ఏమండి మనల్ని మనం చూసుకునే ఒక అద్భుతమైన అవకాశం
దేవుడు తన మాటలను బట్టి మనకిచ్చాడు. దేవుడి ఆలోచన ఏంటో, ఆ పరిశుద్ధతను దేవుడు ఎంత కోరుకుంటున్నాడో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళగలిగి చూడగలిగితే, ప్రకటన గ్రంథంలో రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూడండి. 3వ అధ్యాయము 12వ వచనం. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ప్రకటన గ్రంథంలో సంఘాలను సరిదిద్దుతూ, సంఘంలో ఉంటున్న ఉన్నతమైన లక్షణాలను బట్టి దేవుడు ఆనందిస్తూ, సంఘం అనే ఒక గొప్ప దానిని బట్టి దేవుడు చాలా ఆనందపడుతున్నట్లుగా, సరిదిద్దుతున్నట్లుగా, కోపగించుకుంటున్నట్లుగా ప్రకటన గ్రంథము సంఘాలలో తొలి అధ్యాయంలో రాసిన ఈ మాటలలో దేవుని భావోద్వేగాలు కనపడుతుంటాయి. దేవునికి ఇష్టమైనది లేనప్పుడు, ఇదిగో నేను కోపిస్తున్నాను, తన కోపాన్ని వ్యక్తం చేస్తాడు. వారి మంచి లక్షణాలను బట్టి, ఇదిగో నేను కూడా ఆనందిస్తున్నాను అని చెబుతూ, నేను ఒక క్రొత్త పేరును రాస్తాను అన్నాడు. ఏంటా క్రొత్త పేరు? నేను ఒక క్రొత్త పేరును రాస్తాను. లోకంలో ఉండి క్రీస్తులోనికి వచ్చి సంఘములో చక్కగా ఎదుగుతున్న మనల్ని ఉద్దేశించి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఒక కొత్త పేరును, నాలో నిలదొక్కుంటున్న మిమ్మల్ని బట్టి, ఒక స్తంభముగా ఉంటున్న మిమ్మల్ని బట్టి, ఇదిగో నేను ఒక క్రొత్త పేరును అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఏంటా క్రొత్త పేరు? ఏమంటే మనం అనుకుంటున్నట్టుగా క్రైస్తవులు అని ఒకవేళ మనం అనుకుంటే, ఏమండి క్రైస్తవులు అన్న పేరు క్రీస్తును వెంబడిస్తున్నప్పుడు లోకం మనల్ని సంబోధించడానికి ఉపయోగించిన పదం. ప్రియమైన వారలారా, బైబిల్లో 3 సార్లు కనబడుతుంది. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎడల అని ఒక చోట, అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని మరో చోట, ఎంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయజూచుచున్నావే అని 3వసారి రాయబడింది. నిజంగా దేవుడు రాస్తున్న మనకు క్రొత్త పేరు క్రైస్తవులు అని ఒకవేళ మనం అనుకుంటే లోకం ఇదిగో వీళ్ళు క్రీస్తును వెంబడిస్తున్నారు గనక క్రైస్తవులు అని సంబోధించిన పదం, దేవుడు వ్రాస్తానన్న ఆ క్రొత్త పేరు ఏంటి అని బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే, ఆ క్రొత్త పేరును గురించి ఆలోచించడానికి ఇదిగో నూతనమైన యెరూషలేము, దేవుని పట్టణం అన్నాడు. యెరూషలేముకు మరొక పేరేంటో తెలుసా? పరిశుద్ధ పట్టణం. పరిశుద్ధ పట్టణం. ప్రియమైన వారలారా, క్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత సంఘంలోనికి వచ్చి దేవుని కొరకు బ్రతుకుతున్న మనకు ఏ పేరు దేవుడు పెట్టాలని ఆలోచిస్తున్నాడు అంటే, ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో చాలాసార్లు రాయబడిన మాట, చాలాసార్లు సంబోధిస్తున్న మాట ఏంటో తెలుసా? ప్రియమైన వారలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చూడగలిగితే ఎంత చక్కటి మాట కనబడుతుంది. దయచేసి మీ బైబిల్ తెరిచి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చూసారా?
సంఘము అంటున్నాడు. అనగా అనగా అని పరిశుద్ధులుగా ఉండబడుటకు పిలువబడిన పరిశుద్ధులైన వారికి అంటున్నాడు. ఎంత చక్కటి సంబోధాన్ని ఉపయోగిస్తున్నాడు చూడండి పౌలు గారు. పరిశుద్ధులు అంటున్నాడు. ప్రియమైన వారలారా, ఎంత చక్కటి పదం అండి అది. పరిశుద్ధులుగా ఉండబడుటకు పిలువబడిన వారు. ఇదిగో సంఘములో ఉంటున్న ప్రతి వారిని దేవుడు ఏ పేరుతో పిలవాలి అనుకుంటున్నాడు అంటే పరిశుద్ధులు అనే ఒక ఉన్నతమైన నామకరణాన్ని మనకు చేయాలి అనుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, లోకంలో ఉన్నప్పుడు మన పేరేంటండి? లోకంలో ఉన్నప్పుడు పాపులు, పాపము చేసిన వారము, పాపులు, అపవిత్రులు. మరి సంఘంలోనికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు మన స్వభావం మారిపోయింది. అంతకుముందు పాప స్వభావం, ఇప్పుడు నవీన స్వభావము. ఆ స్వభావాన్ని కలిగిన వారు సంఘములో ఉంటారు గనుక సంఘములో ఉన్న వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పరిశుద్ధులుగా ఉండుటకు అంటే పరిశుద్ధులుగా ఉంటున్న వారిని ఏమని పిలవాలి? పరిశుద్ధులు. చూసారా ఆ పదం ఎంత ప్రత్యేకమైనది ప్రియమైన వారలారా. ఆ పదం ఎంత ఉన్నతంగా కనపడుతుందో చూడండి. బైబిల్ గ్రంథంలో చాలాసార్లు ఈ పదం మనకు కనబడుతూనే ఉంటుంది. మనం పరిశుద్ధులుగా బ్రతకాలన్న దేవుని కోరిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోను కూడా మీరు వెళ్ళగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చూడండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలను నేను, మన సహోదరుడైన తిమోతియును, కొరంథీలో ఉంటున్న దేవుని సంఘమునకు, అకయా యందంతటున్న పరిశుద్ధులందరికీ అంటున్నాడు. పరిశుద్ధులందరికీ అంటే మనకు సంబోధించడానికి దేవుడు పెట్టిన ఆ క్రొత్త పేరు ఏంటంటే పరిశుద్ధులు. పరిశుద్ధులందరికీ అంటున్నాడు. పౌలు గారు తెస్సలోనికలకు కూడా లేఖను రాస్తూ, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికలకు కూడా లేఖను రాస్తూ 4వ అధ్యాయంలో అదే విషయాన్ని చెబుతున్నట్లుగా మనం చూడగలము. 7వ వచనాన్ని దయచేసి చూడండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని మరలా పాపులుగా ఉండాలి అని దేవుని ఆలోచన కానే కాదు. పరిశుద్ధులగుటయే మనల్ని పిలిచాడు. పరిశుద్ధులగుటయే పరిశుద్ధులు అన్న పదం మనకు కనపడుతుంది. దేవుడు సంఘములో ఉంటున్న యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ఇదిగో వారిని ఉద్దేశించి నేను ఒక క్రొత్త పేరు పెడతాను. ఇక పాపులుగా పిలువపడకూడదు, అపవిత్రులుగా పిలువపడకూడదు. నా పిల్లలు పరిశుద్ధులుగా పిలువబడాలి. పరిశుద్ధులుగా పిలువబడాలి అన్నది దేవుని అనాది సంకల్పం అని కూడా మనకు తెలుసు. నేను పరిశుద్ధుని గనుక నా పిల్లలు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. పరిశుద్ధుడు అని నేను ఎలా దూతలతో కొనియాడబడుతున్నానో నా పిల్లలు కూడా లోకంలో ఉన్న వారి చేత వీరు పరిశుద్ధులు అని కొనియాడబడాలి అన్న కోరికలు కలిగిన వాడు ప్రియమైన వారలారా. నా పిల్లలు కూడా లోకంలో ఉన్న వారికి ఎలా కనబడాలంటే పరిశుద్ధులుగా కనబడాలి. పరిశుద్ధులు. నా పిల్లల్ని చూసి వీళ్ళు పరిశుద్ధులండి. లోకం అంతా ఇదిగో క్రీస్తును అంగీకరించి ఆయన కొరకు బ్రతుకుతున్న వారిని పరిశుద్ధులు అంటున్నప్పుడు దేవునికి కలిగే మహిమ అంతా ఇంత కాదు ప్రియమైన వారలారా. అందుకే ప్రకటన గ్రంథంలో సంఘానికి వ్రాస్తూ నేను ఒక కొత్త పేరు పెడుతున్నాను, పరిశుద్ధులు అని పేరు పెడుతున్నారు. మరి పరిశుద్ధులు అనే ఓ నామకరణాన్ని కలిగిన మన జీవితాలు ఎంత బాగుండాలి ప్రియమైన వారలారా, ఎంత బాగుండాలి. ప్రతి చిన్న విషయంలో ఎంత అవగాహన కలిగి ఉండాలి.
ప్రతి చిన్నదాని విషయంలో ఎంత చక్కగా ఉండటానికి మనం ప్రయత్నం చేస్తుండాలి. ఎందుకంటే పరిశుద్ధులుగా ఉండాలన్నదే దేవుని అనాది సంకల్పం అప్పటి నుంచి ఇప్పటి వరకు. ప్రేమన వారలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము అపోస్తులుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కొరకు నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని. పరిశుద్ధులుగా ఉండాలి. నేనెప్పుడు వారిని పరీక్షిస్తున్నా వారిలో దోషము నాకు కానరాకూడదు. నేనెప్పుడు పరీక్షిస్తున్నా నిర్దోషులుగా ఉండాలి. నేనెప్పుడు పరీక్షిస్తున్నా నిర్దోషులుగా కనబడుతున్నారంటే పరిశుద్ధులుగానే నా పిల్లలు ఉండాలి. చూసారా, దేవుని ఆలోచన ప్రేమన వారలారా. అందుకే ఒక పేరునే, తన లక్షణాన్ని మనకు ఒక పేరుగా పెట్టాడు. తన స్వభావాన్ని ఏమండి, దేవునికి పరిశుద్ధత స్వభావము, ఆయన అలంకారము. పరిశుద్ధత అనేది దేవుని స్థితి. ప్రేమన దేవుని పిల్లలారా, ఆ స్థితిలోనికి మనల్ని తెచ్చుకోవాలని, ఆ స్థితిలో మనల్ని చూడాలి అని, ఆ స్థితిలో మన మనుగడ సాగించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథం మనిషికి ఏమి నేర్పిస్తుందంటే మనిషిని ఒక సంపూర్ణుడుగా తీర్చిదిద్దడానికే కదా ప్రతి మాట. సంపూర్ణత్వం అంటే పరిశుద్ధతలో ప్రేమన దేవుని పిల్లలారా. పరిశుద్ధత లేనిది సంపూర్ణత్వానికి అర్థము లేదు ప్రేమన వారలారా. పరిశుద్ధత లేనిది ఇదిగో ఒక సంపూర్ణత్వంలోనికి నేను సాగిపోతున్నాను అని అనుకోవడానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా. దేవుడి ఆలోచనలు ఎన్ని ఉన్నవి కదా ఒక్కసారి. అయితే పరిశుద్ధులమేనా మనం? తండ్రి, పరిశుద్ధులుగా నేను ఉండగలుగుతున్నానా? పరిశుద్ధుడుగా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తున్నానా? అసలు పరిశుద్ధుడుగా ఉండాలి అన్న ఆలోచన మనలో ఉంటుందా? యేసుక్రీస్తు రక్తం మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దినప్పుడు ఆ పరిశుద్ధతలో మనం కొనసాగుతున్నావా? లోకాన్ని చూసి అసలు పరిశుద్ధంగా ఉండాలన్న ఆలోచనే కోల్పోతున్నాం. ఆ కోల్పోయిన మనం ఏం మాట్లాడతామంటే ఈ కాలంలో ఎవరు ఉండగలరండి చెప్తారు, కానీ ఎవరు ఉండగలరండి అంటే అర్థం ఏంటి? ఎవరు ఉండరు. ఎవరు ఉండరంటే అర్థం ఏంటి? నేను కూడా ఉండను. మీ మాటలు కానీ కదా. అంటే లోకం ఇలా బ్రతకలేమన్న స్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఇలా బ్రతకలేము. మన వల్ల కాదండి. పోనీ బ్రతకడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావా? యేసుక్రీస్తు ఉండగలిగినప్పుడు నేనెందుకు ఉండలేను? ఒకసారి ట్రై చేస్తాను. ఒకసారి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నము కనీసం ఓ సాధన. నేను ఉండగలిగటానికే కదా దేవుడు ఇన్ని మాటలు రాయించింది. ఒకప్పుడు ఉండాలనుకున్న మనిషి ఆ తర్వాత ఉండటానికి కనీసం ప్రయత్నం చేయలేని స్థితిలోనికి వెళ్ళి ఈరోజు అందరూ మాట్లాడుతున్న మాట అంటే ఎవరు ఉండగలరండి అంటే ఎవరు ఉండలేరండి. మరి యేసుక్రీస్తు ఉన్నాడు కదంటే ఆయనని హెచ్చిస్తున్నట్టుగానే హెచ్చించి ఆయనతో మనకు పోలిక బ్రదర్. యేసుక్రీస్తుతో పోల్చుకునే అంత గొప్పవాళ్ళవా మనం? ఆయన పవిత్రుడు, మనం పాపులమని ఏదో ఆయనను గొప్ప చేస్తున్నట్టుగానే మాట్లాడుతూ ఇదిగో ఆయన స్థాయిని పెంచుతున్నట్టుగానే మాట్లాడుతుంటాం, కానీ మన స్థాయిని మాత్రం పెంచుకోవడానికి ప్రయత్నం చేయం. ఇలా అనుకోవటం కాదు. అసలు ఈ పరిశుద్ధులు అనగా ఎవరు? పరిశుద్ధులు అనగానే ఏ లక్షణాలు ఉండాలి?
పరిశుద్ధులు అనగానే ఇదిగో వాక్యం దగ్గరకు రాగానే నేను పరిశుద్ధుని అనుకోవడానికి నాలో ఏం కనిపించాలి? నాలో ఏం కనిపించాలి? వాక్యము ఇదిగో నా జీవితాన్ని నిర్ధారించాలి. నువ్వు పరిశుద్ధుడు అని నేను అనుకోవటం కాదు ప్రియమైన వారలారా. వాక్యము మన జీవితాలను నిర్ధారించాలి. పరిశుద్ధత అనేది మన జీవితంలో ఎప్పుడు ప్రారంభమవుతుందో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళగలిగితే ఏమండి చాలా స్పష్టమైన మాటలు రాయించాడు దేవుడు. ఎందుకంటే దానిని వివరించవలసిన అవసరత లేకుండానే, ఒకవేళ వివరించవలసిన కష్టంగా వ్రాయిస్తే నా పిల్లలకు ఎప్పటికీ అర్థం కాకుండా మరొక రకంగా అర్థం చేసుకుంటారు అనుకున్నాడేమో, కానీ బ్రతుకు విషయంలో ఎప్పుడు దేవుడు చదువుతుండగానే అర్థమయ్యేంత సులువుగా స్పష్టంగా దేవుడు రాయించిన మాటలు ఉంటాయి ప్రియమైన వారలారా. ఆ పరిశుద్ధత మనలోనికి ఎప్పుడు వస్తుందో, ఆ పరిశుద్ధులుగా మనల్ని మనం ఎప్పుడు నిర్ధారించుకోవాలో, వాక్యము ఎప్పుడు మనల్ని పరిశుద్ధులు అని సంబోధిస్తుందో, మనకు పెట్టబడిన పేరుకు సార్థకత మన జీవితాలలో ఎప్పుడు కలుగుతుందో బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, దేవుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, సంఘములోనికి వచ్చిన తర్వాత మనలో కొన్నింటిని వద్దు అన్నాడు ప్రియమైన వారలారా. బైబిల్ గ్రంథంలోనికి వెళితే కొన్నింటిని విసర్జించండి అన్నాడు. విసర్జించండి అన్నాడు అంటే అవి వదిలేసుకోవాలి. కొన్నింటిని చంపేయండి అన్నాడు. చంపేయండి అని పెట్టినట్టండి మనం, అంటే వాటి ఆనవాళ్ళు కూడా మనలో ఉండటానికి వీల్లేదు. కొన్ని వదిలేస్తే చాలు, కొన్ని మాత్రం చంపేయండి అన్నాడు. కొన్ని ధరించుకోండి అన్నాడు, కొన్ని చేయండి అన్నాడు. విసర్జించమన్నవేంటి? చంపేయమన్నవేంటి? ధరించుకోమన్నవేంటి? చెయ్యమన్నవేంటి? విసర్జించవలసినవి విసర్జిస్తున్నావా? పరిశుద్ధత నెమ్మదిగా మనలో ఎదుగుతుంది. చంపేయవలసినవి చంపేసావా? ధరించుకోవలసినవి ధరించుకున్నావా? చేయవలసినవి చేస్తున్నావా? చేయవలసినవి చేస్తూ, ధరించుకోవలసినవి ధరించుకుంటూ, చంపేయవలసినవి చంపేసి, విసర్జించవలసినవి విసర్జిస్తున్నావంటే, ఇదిగో ఈ 4 లక్షణాలు మనలో కనపడుతున్నాయంటే దేవుడికి మనం ఎలా కనపడతామో తెలుసా? పరిశుద్ధులు. పరిశుద్ధులు. ఇందులో ఒకటి తక్కువైనా కుదరదు ప్రియమైన వారలారా. కాబట్టి మన కొరకు రుచికరమైన భోజనాలు తయారు చేస్తున్నారు. ఏదోటి తక్కువైపోతే ఏంట్లే అనుకోవటం లేదండి. రుచి రావాలి అంటే అన్నీ ఉండాలి. ఇదే ఉందిలేండి, వేస్తే ఎంత, వేయకపోతే ఎంత అంటే ఎలా? మానవ జీవితాలు కూడా రుచికరంగా మారాలంటే ఏదో ఒకటి ఎక్కువైపోయి, ఒకటి తక్కువైపోయి, ఒకటి లేకుండా పోతుంది. రుచి జీవితాలలో రాదు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఒక్కసారి మన జీవితాలలో విసర్జించవలసినవి విసర్జించామా? కంటిన్యూ అవుతున్నాయంటే పరిశుద్ధత ఇంకా మనలో రాలేదు ప్రియమైన వారలారా. పోనీ చంపేయవలసినవి కూడా ఇంకా మనలో బతికున్నాయా? వాటిని చంపేయమన్నాడంటే చాలా ప్రమాదకరమైనవి. ఒక పామును ఇంట్లో చూడగానే వెంటనే ఇంట్లో వాళ్ళు వెంటనే ఏమంటారండి? దాన్ని జాగ్రత్తగా పట్టుకుని ఎక్కడ వదిలేసిరా బాబు అంటారా? చంపేయండి బాబోయ్ అంటుంటారు. ఇంకా విషయం చెప్పమంటారా? ఆ చంపేసిన తర్వాత మా కళ్ళకు కూడా ఒకసారి దానిని చూపించండి, లేదంటే ఇంకా తిరుగుతుందేమో అన్న భావంలోనే మేము ఉంటాం. అంటే ప్రమాదకరమైనవి ఇంట్లో ఉంటే బయటికి తోలేయండి, బయటికి పంపించేయండి అనం, చంపేయండి అంటాం ప్రేమని వారలారా. ఇంట్లో చెత్త చెదారం పేరుకొని పోయిందనుకోండి, ఏమంటాం చెప్పండి? ఆ చెత్తని చంపేయండి అంటావా? తీసేయండి అంట. తీసేయండి. మనలో కొన్ని తీసివేసుకోవలసినవి ఉన్నాయి, కొన్ని చంపేయవలసినవి ఉన్నవి, కొన్ని ధరించుకోవలసినవి ఉన్నవి, కొన్ని చేయవలసినవి ఉన్నవి ప్రేమన్న వారలారా. ఓ కంప్లీట్ మ్యాన్, ఓ నిజమైన సంపూర్ణత్వంలోనికి సాగిపోతున్నవాడు ఇదిగో 4 దిక్కులలో తన జీవితాన్ని చూసుకుంటాడు. ఇది జరుగుతుందా, ఇది జరుగుతుందా, ఇది జరుగుతుందా, ఇది జరుగుతుందా, నా జీవితంలో దేవుని కొరకు నేను ఎదుగుతున్నానా? అసలు బ్రతకాలనుకున్న వాడికి సమాజంతో పనే లేదు ప్రేమన్న వారలారా.
అసలు పనే లేదు. ఎవడు బ్రతికితే ఎంత, బ్రతకకపోతే ఎంత, మనం బ్రతకాలి అన్న ఆలోచన మనకున్నప్పుడు అసలు సమాజంతో పనే లేదు. మనం సమాజాన్ని చూసి సగం నిరసించిపోతున్నాం, కానీ బ్రతకాలన్న ఆశ నీలో ఉంటే అసలు సమాజంతో పనే లేదు. ప్రేమన వారలారా, ప్రశ్న పేపర్లు చేతికి ఇచ్చిన తర్వాత సమాధానాలన్నీ తెలుసుంటే అసలు దిక్కులు చూడవలసిన పనే ఉంది. అవునా కదా? అన్ని ప్రశ్నలకు సమాధానం తెలిసిందనుకోండి, అప్పుడు అన్నీ రాయాలన్న ఉత్సాహంతో అసలు దిక్కులు చూడవలసిన పని లేదు. ప్రియమైన వారలారా, అసలు బ్రతకాలన్న ఆలోచన ఉంటే ఈ సమాజంతో మనకు పని లేదు. ఈ 4 దిక్కులలో మన జీవితాన్ని గమనించుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతుంటే మన జీవితాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ప్రేమన్న వారలారా, కడిగిన ఆణిముత్యాలలా తలతల మెరిసేవిగా మన జీవితాలు ఉంటాయి. ఒక్కసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి పరిశుద్ధతకు ఆయుపట్టుగా కనపడుతున్నవి ఏంటి, అసలు విసర్జించవలసినవి ఏంటి అని బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళగలిగితే చాలా సందర్భాలలో దేవుడు చెబుతూనే ఉన్నాడు. ముందు రోమీలకు రాసిన పత్రిక దయచేసి మీ బైబిల్ను తెరిచి రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చూడండి. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి, అంధకార క్రియలను అంటున్నాడు. ప్రియమైన వారలారా, అంటే చీకటి పనులు వెలుగులోనికి వచ్చిన తర్వాత మరలా చీకటి సంబంధమైన పనులు ఎందుకు? మనలో అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి అన్నాడు. ఇక్కడ ఉపయోగించిన పదం అంధకార సంబంధమైన క్రియలు అంటున్నాడు. ఇంతకీ ఈ అంధకార సంబంధమైన క్రియలు ఏంటి అని మరలా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళగలిగితే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. 11వ వచనం, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను, అక్కడ అంధకార సంబంధమైన క్రియలు అన్నాడు. ఇంకా చక్కగా అర్థం చేసుకోవడానికి అంధకార సంబంధమైన క్రియలు అనగానే ఇదిగో ఏవో కాదు, ఇదిగో శరీరానికి సంబంధించిన క్రియలు, ఆత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇదిగో శరీర ఆశలకు సంబంధించిన, శరీరానికి సంబంధించిన క్రియలను విసర్జించాలి. ఇంతకీ శరీరంలో ఆత్మకు విరోధముగా మనలో బలపడుతున్న ఆ క్రియలు, ఆ లక్షణాలు ఏంటి అని మరలా బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళగలిగితే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, 4వ అధ్యాయము 31వ వచనం, సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి. అల్లరి, ద్వేషము, కోపము, క్రోధము. ఏమండి, శరీరంలో ఆత్మకు వ్యతిరేకంగా ఇదిగో పోరాడుతున్నాయి. ప్రేమన వారలారా, ఈ క్రియలు విసర్జించలేదా? ఇంకా విసర్జించలేదా మన జీవితంలో? ఆ క్రియలు ఇంకా మనలో ఉన్నవి. కోపము, క్రోధము, సమస్తమైన ద్వేషము, అల్లరి. చూసారా, చిన్నగా కనపడుతున్నాయి కదేవండి. ఇవేముందిలేండి అనుకుంటాం. ప్రేమన వారలారా, ఈ చిన్నగా కనపడుతున్నవి ఇదిగో ఆత్మకు ఆటంకాన్ని కలిగించే భయంకరమైనవిగా మారిపోతాయి. ప్రేమన వారలారా, ద్వేషము. ఇంకా చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను
వీటన్నింటినీ విసర్జించాలి, వీటన్నింటినీ విసర్జించాలి. నోట బూతులు. ఇంకా చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక నోటి ద్వారా చేసే పాపాల గురించి చెప్తున్నాడు. 5వ అధ్యాయము 3-4 వచనాలు. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. సరసోక్తులు మన నోటికి రాకూడదు ప్రియమైన వారలారా. ద్వంద్వార్థాలతో కూడిన మాటలు రాకూడదు ప్రియమైన వారలారా. ఎదుటివారిని కవ్వించే మాటలు రాకూడదు ప్రియమైన వారలారా. ఎదుటివారిని ప్రలోభపెట్టే మాటలు మన నోటికి రాకూడదు ప్రియమైన వారలారా. రాకూడదండి. సరసోక్తులు రాకూడదు ప్రియమైన వారలారా. కృతజ్ఞతావచనమే వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచనములే, అనుకూల మాటలే నీ నోటికి రావాలి. ఇదిగో వినువారిని ఇబ్బంది కలిగించే ఏ మాట రాకూడదు. కాసేపు సరదాగా ఉంటే తప్పేంటి? సరదాగానా? సరదా అన్న మాట ఏంటండి అసలు? వాక్యంలో ఎంత ఆనందం ఉంది. తెలియని సంగతి ఆ రోజు దేవుడు మనతో మాట్లాడినప్పుడు కలిగే ఆనందం సరదాగా మాట్లాడుకునే మాటల్లో ఉందా? ప్రార్థనలో గడిపి ఒక్కసారి ఆలోచించుకుంటే ఆ కలిగిన హృదయంలో ప్రశాంతత కంటే లోకంలో ఉన్న మాటలు ఈ హృదయానికి నెమ్మదినేమైనా ఇవ్వగలవా? సహోదరుల మధ్య ఒక విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, దేవుని ప్రేమ బయటకు వస్తున్నప్పుడు, దేవుడు మన పట్ల బాధగా ఉన్నాడన్న సంగతులు మనం వింటున్నప్పుడు, నిజంగా వాక్యపు లోతుల్లోనికి వెళుతున్నప్పుడు కలిగే ఆనందం కంటే లోకపు మాటలు ఏం ఆనందాన్ని ఇవ్వగలవు? ఆలోచించండి ప్రియమైన వారలారా. పరిశుద్ధులకు తగినది సరసోక్తులు, సరదాగానే. కానీ ఇదిగో నలుగురం కూర్చున్నప్పుడు ఎప్పుడు వాక్యమేనా అంటే అర్థం ఏంటి? అంటే వాక్యంలో నుంచి బయటికి వెళ్దాం అనుకుంటున్నావా? చూడండి ప్రియమైన వారలారా, మాటే కదా అనుకుంటున్నాం, కానీ మన మాటే మారనప్పుడు దేవుడు కోరుకున్న పరిశుద్ధత ఏమొస్తుంది ప్రియమైన వారలారా? రాను రాను కొన్ని పదాలు అసలు బూతులు అని కూడా అనుకోవటం లేదండి సమాజం కదా. ఏముందండి, తప్పే ఉందండి అందులో తప్పే ఉంది. ఒకప్పుడు తప్పులుగా కనబడ్డవి ఆ తర్వాత కాలాలలో అందరూ మాట్లాడుతుండేసరికి మనం ఏమనుకుంటున్నాం? ఈ రోజులలో అందరూ మాట్లాడుతున్నారండి, దానికి పెద్ద అర్థం ఏంటండి? బామర్దులండి, అయితే బూతులు మాట్లాడుకుంటారా? సరసోక్తుల? ఇంకా నీలో పరిశుద్ధత రాలేదన్నమాట. పరిశుద్ధులు అనబడటానికి యోగ్యత మనకు లేదు ప్రియమైన వారలారా, వద్దు. సరసోక్తులు మన నోటి గుండా రాకూడదు. అది సినీ భాష, అది సినిమా వాళ్ళు మాట్లాడే మాటలు. ఈరోజు సగం ప్రపంచాన్ని పాడు చేసింది సినీ పరిశ్రమ కాదా? ఆ భాష నీకెందుకు? ఆ పదాలు నీకెందుకు? బైబిల్లో రాయబడిన పదాలు ఎంత చక్కటి పదాలు. దానికేదో ఇటు అటు కలిపి ఏదో చేసి ఆ ద్వంద్వార్థాలు తీసుకొని వచ్చేటట్టుగా మాట్లాడవలసిన అవసరత మనకేంటి? ఆలోచించండి. తెలుగు భాషా ప్రియులు ఇదిగో పిల్లల భాషలో ఇంగ్లీషు దొర్లుతుందని ఫీల్ అయిపోతుంటారు. ఇదిగో ఈరోజు మన మాతృభాషకు స్థానం లేకుండా పోయింది అని అప్పుడప్పుడు మనం వింటుంటాం. ఏమండి, మాతృభాష గురించే ఇంత ఆలోచిస్తున్నప్పుడు అసలు బైబిల్ భాషే కనుమరుగైపోతుంది కదా ప్రియమైన వారలారా. బైబిల్లో రాయబడిన ఆ ఉన్నతమైన పదాలు
ఉన్నతమైన పదాలు, ఉన్నతమైన పదాలు. ఈ పదాలను మించిన అర్థాలు ఏముంది చెప్పండి? దీనికి ద్వంద్వ అర్థాలను తీసుకొని రావటం అవసరమా? అది లోకాన్ని ఎందుకు తీసుకొచ్చి బైబిల్లో కలపాలి? ఆలోచించండి ఒక్కసారి. మీ నోట బూతులైనను సరసోక్తులైనను మీరు మాట్లాడకూడదు. ఇదిగో ఇలా మాట్లాడకుండా మీరు ఉంటున్నారంటే మీరు పరిశుద్ధులకు తగిన వారు. ఇవి కనబడుతున్నాయంటే కోపం, క్రోధం ఇవన్నీ కనబడుతున్నాయంటే ఇదిగో పరిశుద్ధత ఇంకా మనలోనికి రాలేదని దాని అర్థం. ప్రియమైన వారలారా, ఇదిగో చెత్త చెదారాన్ని రోజు బయటపడి వేస్తున్న మనలో ఉంటున్న చెత్త. ప్రియమైన వారలారా, ఇది ఎవరి మీద కోపం? ఎందుకు కోపం? ఎవరిని అనగదొక్కాలని, ఎవరిని పైకి తీసుకొని రావాలని? నీ వల్ల జరుగుతుందా? మనం ఎంత పిచ్చోళ్ళం అంటే మనమేదో పైకి తీసుకొద్దామని, మనమేదో అనగదొక్కుదాం అనుకుంటుంటామండి. ఏమండి, దేవుడు పైకి తీసుకొని రావాలంటే లోకమంతా కలిసి అనగదొక్కినా మన వల్ల కాదు. లేదు, దేవుడే అనగదొక్కాలనుకున్నాడు అనుకోండి, నువ్వెంత లిఫ్ట్ ఇచ్చినా లిఫ్ట్ పనిచేయదు. ప్రియమన, మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? మనం పైకి తీసుకొద్దామని అనుకుంటాం. ఏం పైకి తీసుకురాగలవు దేవుడు వద్దనుకుంటే? ఏమండి, సమయాలను బట్టి హెచ్చించటం ఆయన చేతుల్లో ఉంది, సమయాన్ని బట్టి తగ్గించటం కూడా ఆయన చేతులు. ఇదంతా ఆయనేనండి, మనం ఏమీ చేయలేమండి. అలా చూస్తూ ఉండవలసిన వాళ్ళమే. మనం ఏం చేయగలం ప్రియమైన వారలారా? మనం ఏం చేయగలం చెప్పండి? అందుకే శరీర ఆశలను శరీరంలో ఇదిగో ఈ నెమ్మదిగా ఈ చెత్త చెదారం మనలో పుడుతుంటుంది ప్రియమైన వారలారా. ఆ పుడుతున్న వాటిని విసర్జించాలి, మనలో నుంచి తీసివేయాలి. కోపం మానేసేయాలి, క్రోధం మానేయాలి. ఆరోగ్యానికి డాక్టర్లే మంచిది కాదు అన్నప్పుడు, ఏమండి, ఆరోగ్యానికే మంచిది కాదన్నప్పుడు ఆత్మీయ జీవితానికి మాత్రం బ్రహ్మాండమైంది అనుకుంటే ఎలా? సహనం రావాలి, దాన్ని అధిగమించడానికి ప్రయత్నము చేయాలి. చిరాకు, సహనాన్ని కోల్పోవటం ఇవన్నీ ఏదో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు రావాలి. బాప్టిజం తీసుకుని 20-30 ఏళ్ళు వస్తుందంటే నిజంగా ఎన్ని సుగుణాలు మనలో కనబడుతుండాలో తెలుసా ప్రియమైన వారలారా? ఇంకా తొలి నాళ్ళలో ఉన్న ఆ కోపమే మనలో కనబడుతుందంటే ఏం మారాం మనం? పరిశుద్ధత మనలోనికి ఏమొచ్చింది చెప్పండి? అందుకే అంధకార సంబంధమైన క్రియలను విసర్జించండి అన్నాడు. ఇదిగో నోటిలో మనకొచ్చే మాటలను పరీక్షించాలి. అసలు ఏం మాట్లాడుతున్నా నేను? ఈ పదం ఎందుకు వచ్చింది? ఈ పదం వచ్చిందంటే అమ్మో, నేను ఇలా మాట్లాడకూడదు కదా. విసర్జించవలసినవి ఇంకా మనలో ఉంటుంది అంటే పరిశుద్ధత వేళ్ళూనుకోవటం లేదు, ఆ పరిశుద్ధత మనలో స్థిరపరచబడటం లేదు, ఆ పరిశుద్ధతను మనలో మేల్కొల్పుకోవటం లేదు. ఆ చెత్త చెదారమే మన జీవితంలో కనబడుతున్నప్పుడు ఇంకా పరిశుద్ధత ఎలా మనలో స్థిరపడుతుంది చెప్పండి ప్రియమైన వారలారా? వదిలేద్దాం. పాత వస్తువులన్నీ బయటపడేస్తాం కదా. అలాగే ఇవన్నీ ఒకప్పటి లక్షణాలు. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇవెందుకు? మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇదంతా క్లీన్ చేయాలి, విసర్జించాలి, వదిలేయండి, వీటిని వదిలేసేయండి అన్నాడు. ఆ లక్షణాలను ఒకవేళ వదిలేయగలిగితే రెండవది చెప్తున్నాడు, ఇదిగో మీరు చంపేయవలసినవి కూడా ఉన్నవి. ఒకవేళ లేకపోతే అవే మిమ్మల్ని చంపేస్తాయి. పామును ఎందుకు చంపుతాం చెప్పండి? మనల్ని చంపేస్తుంది కనుక. చూసారా, మనల్ని చంపేసే వాటి విషయంలో మనమే ముందు చంపడం బెటర్ కదా అనుకుంటాం మనం. వేటిని చంపేయమంటున్నాడో, చంపేయవలసినంత భయంకరమైన వాని ఆలోచించగలిగితే కొలసీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట చూడండి దయచేసి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుండి. 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి.
ఏమంటే చంపేయమని వేటిని గురించి మాట్లాడుతున్నాడంటే, ఇదిగో మీ దేహంలో పుడుతున్న జారత్వము అన్నాడు. అంటే ఇది చాలా భయంకరమైనదన్నమాట, చాలా భయంకరమైన. దేవుడు చంపేయండి అంటున్నాడంటే చిన్నవాటిని గురించి మాట్లాడాడు ప్రియమైన వారలారా, చిన్నవాటి గురించి మాట్లాడాడు ప్రియమైన వారలారా. చంపేయండి అన్నాడంటే వాటి ఆనవాళ్ళు కూడా, వాటి ఉనికి కూడా మనలో ఉంటే చాలా ప్రమాదం ప్రియమైన వారలారా. నెమ్మదిగా ఎదుగుతుంటాయి. నెమ్మదిగా ఎదిగిన తర్వాత ప్రియమైన వారలారా అవే మనల్ని చంపేస్తాయి. జారత్వాలతో ఎంతమంది చావులోనికి వెళ్ళటం లేదో మనకు తెలీదా కదా. యుక్త వయసులో చేసిన తప్పులు ఇదిగో శరీరానికి భయంకరమైన రోగాలుగా ఆ తర్వాత కాలాలలో మీద పడి బ్రతకాలన్న ఆశ ఉన్న ఇదిగో బ్రతుకు చేజారిపోయి కన్ను మూసిన వాళ్ళు ఎంతమంది. హాస్పిటల్లోనికి ఒక్కొక్కసారి వెళ్ళి చూస్తుంటే యుక్త వయసులో ఉన్న పిల్లలు బెడ్ మీద ఉంటారు, తల్లిదండ్రులు ఇదిగో వారి పక్కన ఉంటారు. తల్లిదండ్రులు బెడ్ మీద ఉండి ఈ వయసులో పిల్లలు కదా చూసుకోవలసిందంటే ఏంటి అంటే ఇదిగో అందరిని పంపించి అన్న భయంకరమైన రోగం నాలోనికి వచ్చింది. ఎందుకు వచ్చింది? నువ్వు దానిని చంపేయలేదు. పర్వాలేదులే అనుకున్నావు, ఏం కాదులే అనుకున్నావు, అయినా నేను కంట్రోల్గా ఉండగలనులే అనుకున్నావు. ఇవన్నీ ఉట్టి మాటలు ప్రియమైన వారలారా. నా పరిధేంటో నాకు తెలుసులే. ఇవన్నీ తప్పు చేయటానికి మనల్ని మనం మానసికంగా సిద్ధపరుచుకోవటం వల్లనేది. చంపేయమన్నాడు, చంపేయమన్నాడు, చంపేయి. అది చాలా ప్రమాదకరమైనది. జారత్వమే కానీ అపవిత్రతయే కానీ, కామాతురతే కానీ, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షే కానీ, ధనాపేక్ష కూడా చాలా ప్రమాదకరమైనది ప్రియమైన వారలారా. చాలా దీన్ని విసర్జించండి అనట్లేదు. ధనాపేక్ష చాలా ప్రమాదకరమైనది. ఇదిగో దానివల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అలాగే జారత్వం కూడా చాలా ప్రమాదకరమైంది ప్రియమైన వారలారా. మనం ఏమనుకుంటామంటే వయసులో ఉన్నప్పుడు కదండి అనుకుంటాం. వయసు కాదు కదా, నీ ఆయుష్ను నువ్వే అంతమొందించుకున్నంత భయంకరమైనది ప్రియమైన దేవుని పిల్లలారా జారత్వము. అది ఎంత భయంకరమైనదని బైబిల్ చెప్పిందో కొరింథీయులకు రాసిన మాటలో చూడగలిగితే ప్రియమైన వారలారా ఎంత చక్కటి మాట చెబుతున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకే హానికరముగా పాపము చేయుచున్నాడు. తన సొంత శరీరమునకే హానికరము అన్నాడు. మనుషుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపలుంటే ఇదిగో దేహముతో జరిగించే ఈ జారత్వానికి ఇదిగో ఈ దేహము బలవక తప్పదు ప్రియమైన వారలారా. నిన్నే బలి చేసేదాన్ని దేవుడు ముందుగా దాన్ని చంపేయి అన్నాడు. ఎందుకు? నిన్ను చంపేస్తుంది అది. ధనాపేక్ష కూడా అలాంటిదే ప్రియమైన వారలారా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చూడండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. నష్టములోను నాశనములోను. భక్తిలో ఎదుగుతున్నప్పుడు, పరిశుద్ధతలో ముందుకు వెళుతున్నప్పుడు ధనాపేక్ష ఉండకూడదు ప్రియమైన వారలారా. గారడివాడైన సీమోను ఎంత ధనాపేక్ష కలిగిన వాడు అంటే ప్రియమైన వారలారా, డబ్బు తీసుకొచ్చాడు. నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో ఆ వరం నాకివ్వు. ఎందుకు డబ్బు పెట్టి కొనుక్కుంటున్నాడు చెప్పండి? అంటే ఇదిగో
నేను కూడా ఈ డబ్బు పోవటం కాదు, నాకే ఆ వరం ఉంటే ఇంకెంత డబ్బు సంపాదించవచ్చు, ఇంకెంత డబ్బు సంపాదించవచ్చు, ఇంకెంత డబ్బు సంపాదించవచ్చు. అదే తనను చంపేస్తుందన్న సంగతి తెలియదు ప్రేమన వారలారా. తననే చంపేసి ఓ భయంకరమైనది తనలో వేలూనుకుంటుందని సంగతి తెలియదు ప్రేమన వారలారా. ఏమండి, వీటికి దూరంగా ఉండాలి. చంపేయమన్నాడు, వాటి ఆనవాళ్ళు కూడా మనలోనికి రానివ్వకూడదు. పర్వాలేదు నేను చెయ్యట్లేదు కదా అనుకోదు, అసలు ఆలోచనలోనే రానివ్వనంత జాగ్రత్త పడుతుండాలి ప్రేమన వారలారా. విసర్జించమన్నటివి వదిలేయాలి, చంపేయమన్నవి మాత్రం ఇదిగో మరలా మరలా అవి మన శరీరంలోకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు ప్రియమైన వారలారా. వాటి అవశేషాలు కూడా మనలో ఉండటానికి వీలు లేదు ప్రియమైన వారలారా. నిజంగా చంపేయమన్నవి మన జీవితంలో నుంచి ఇదిగో శాశ్వతంగా వెళ్ళిపోవాలి. చావు అంటే ఇక శాశ్వతంగా మనకు దూరం అవటమే కదా ప్రియమైన వారలారా. ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లక్షణాలు కూడా శాశ్వతంగా మనకు దూరం అవ్వాలి. ఎప్పుడూ మరలా మనలోనికి రానివ్వనంత పటిష్టంగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుంటూ ఎదుగుతున్నప్పుడు నెమ్మది నెమ్మదిగా పరిశుద్ధతలో మరో మెట్టు. వదిలేయాల్సినవి రెండు చెప్పాడు, చేయవలసినవి ధరించుకోవలసినవి కూడా చూస్తూ, ధరించుకోవలసినవి కూడా బైబిల్ గ్రంథంలో చూడగలిగితే, గలతీయులకు రాసిన పత్రికలో బాప్తిస్మము తీసుకున్న మనందరిని గురించి వ్రాయబడిన ఒక చక్కటి మాట, మనందరికీ తెలిసిన మాట చూడగలిగితే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, 3వ అధ్యాయము 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడు. క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇదిగో విసర్జించవలసినవి విసర్జించకుండా, చంపవలసినవి చంపకుండా క్రీస్తును ధరించుకోవటం అనేది అసాధ్యం ప్రియమైన వారలారా. అవి ఇంకా మనలో ఉంటూ నేను క్రీస్తును ధరించుకున్నాను అంటే అసాధ్యము ప్రియమైన వారలారా. క్రీస్తును మనం ధరించుకోలేం. క్రీస్తును ధరించుకోవటం అంటే ఏంటి అని ఆలోచించగలిగితే, మనం బాప్తిస్మాన్ని తీసుకున్న తర్వాత మనలో పెంపొందించుకోవలసిన సుగుణాలు మనలో ఎదుగుతుంటే అప్పుడు ఆయనను ధరించుకున్నామని దాని అర్థం ప్రియమైన వారలారా. ఆ సుగుణాలను గురించి కూడా చూడగలిగితే, కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన చక్కటి మాటను చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. దీర్ఘశాంతమును ధరించుకొనుడి. 14వ వచనం చూడండి. వీటన్నింటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇదిగో కొన్ని లక్షణాలను చెబుతున్నాడు. ఈ లక్షణాలన్నీ పరిపూర్ణము కావాలంటే వీటన్నింటికి అనుబంధముగా ప్రేమను ధరించండి. క్రీస్తును ధరించటం అంటే ఈ లక్షణాలు మనలో కనబడుతుండాలి ప్రియమైన వారలారా. జాలిగల మనసు చేయాలి ప్రియమైన వారలారా. జాలిగల మనసు చేయాలి. మనకి కొన్ని వాట్సాప్లో వీడియోలు చూస్తుంటాం. ఏమండి, నరుకుతున్న వీడియో, కొడుతున్న వీడియో, కేకలు పెడుతున్న వీడియో చూస్తుంటారు. అలా చూసి ఏం కానట్టే వా అని చూస్తుంటారండి. అసలు నీ జాలిగల మనిషేనా? జాలిగల మనసు ఉంటే చూడలేం ప్రేమన వారలారా. వద్దండి, నేను చూడనండి. ఎందుకు? నేను తట్టుకోలేనండి. మరీ ఇలా సున్నితం అయిపోతే ఎలా బ్రదర్ అంటుంటారు కదా లోకం. అమ్మో వద్దు. రేపొద్దున యేసుక్రీస్తు శిలువ త్యాగం కూడా ఏముందిలే, నేను చూసిన వీడియోలో ఇంతకంటే ఎక్కువ బాధను అనుభవించాడు అనుకుని దాన్ని కూడా లైట్ తీసుకుంటాం ప్రేమన వారలా. మనం శిలువ త్యాగాన్ని కూడా నువ్వు చాలా ఈజీగా తీసుకోవాలని ముందుగా వాట్సాప్లో ఇది ఉన్నాయన, ఇది చూడు, ఇది చూడు. తట్టుకోలేని మనసు, జాలిగల మనసు ఏంటండి? వద్దు.
ఒక ఆవిడండి ఒక పాపను డే కేర్ సెంటర్లో కాలు ఇక్కడ పెట్టి తొక్కేస్తుందండి. ఆ వీడియోని ఎవరు పంపుతున్నారో ఆ వీడియోను ఏంటో మరి షేర్ చేస్తున్నారు. అది చూసింది ఏమన్నా ఆనందకరమైందా? పోలీసులకు పంపితే యాక్షన్ తీసుకుంటారు, మనకు పంపితే ఏం చేస్తాం? నెక్స్ట్ ఇంకొక వీడియో, ఇదిగో కోదండం తీసిన వీడియో. మొన్నటి కంటే ఇది కొంచెం డోస్ ఎక్కువ. నెమ్మదిగా ఇంకొకటి రేపొద్దున యేసుక్రీస్తు శిలువ త్యాగం అన్నాం అనుకోండి, ముళ్ళ కిరీటమే కదా, కొరడా దెబ్బలే కదా. దుష్టుడు మనల్ని ఎలా రేపుతున్నాడో ఇవి చిన్నవి ప్రియమైన వారలారా, చిన్నవి వాటికి నెమ్మదిగా మనం అలవాటు పడుతుంటాం. నెమ్మదిగా అలవాటు పడుతుంటాం. ఆ అలవాటు పడుతున్నప్పుడు యేసుక్రీస్తు శ్రమల గురించి మనం చెప్పినా ఏముందిలేండి, కొరడ దెబ్బలు కదా. వద్దు ప్రియమైన వారలారా, ఆయన శిలువ యాగానికి ప్రతిసారి కరిగిపోవాలి. ఆయన శిలువ యాగానికి ప్రతిసారి మన మనసు స్పందిస్తూనే ఉండాలంటే మన మనసు ఎలా ఉండాలంటే జాలిగల మనసు అయిపోవాలి ప్రియమైన వారలారా. మంది జాలిగల మనసు యేసుక్రీస్తుది జాలిగల మనసు ప్రియమైన వారలారా. వెళ్ళిపోతున్నాడు. ఒక ఆయన కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆ కేక ఎప్పుడైతే చెవినబడిందో ముందుకు వెళ్ళలేకపోయాడు ప్రియమైన వారలారా. అరిచే ఆ స్వరం దావీదు కుమారుడా నన్ను కరుణించు అనగానే కరుణామయుడు కరిగిపోయాడు ప్రియమైన వారలారా. అడుగు ముందుకు పడలేదు. ఎంత జాలిగల మనసు అండి. మరలా వెనుకొచ్చాడు. ఆ స్పందించే స్థితి మన హృదయానికి ఉండాలి. ఆ మనసు మనకు రావాలి ప్రియమైన వారలారా. జాలిగల మనసు. ఆయన ఎంతో జాలి కనికరము కలిగిన వాడు. ఆ జాలి లేకపోతే సమాజాన్ని ప్రేమించలేము. ఆ జాలి లేకపోతే సమాజాన్ని దేవుని వైపుకు తీసుకురావాలన్న ఆ తపన మనలో ఉండదు. ఆ జాలి లేకపోతే ఎంత పాపినైనా ప్రేమించి దేవుని దగ్గరికి తీసుకొని రావాలన్న ఆ స్థితి మనకు ఉండదు ప్రియమైన వారలారా. చెన్నైలో ఒక ఆయన ప్రతిరోజు ఒక బండి మీద వెళుతున్నాడు. రోడ్ల మీద ఉన్న వాళ్ళకందరికీ షేవింగ్ చేస్తున్నాడు ప్రియమైన వారలారా. భోజనం ఆయనే తినిపిస్తున్నాడు, స్నానం చేయిస్తున్నాడు, తన దగ్గర ఉన్న బట్టలు వేస్తున్నారు. ఒకరోజు కార్యక్రమంలో ఆయన అడుగుతున్నారు, ఏమనో తెలుసా, ఏంటి మీరు ఇలా చేస్తున్నారు, ఎందుకు అంటే ఇలా చేయాలని మీకు ఎందుకు అనిపించిందంటే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, ఎందుకోనండి వాళ్ళని చూడగానే నాకు జాలి కలుగుతుంది. మనలాంటి మనుషులే కదా, జాలి ఉంటేనే కదా. మనుషులంటే అసహ్యత ఉండకూడదు ప్రియమైన వారలారా. అసహించుకునే వారిని మనం ఎలా దేవుళ్ళలోనికి తీసుకొని రాగలం? వాడి మానాన్న వాడు పోతాడులేని వదిలేస్తాం. అసహ్యం మనలో ఉంటే, జాలి ఉంటే ఈరోజు రేపు కాకపోతే ఎల్లుండి ఎలాగైనా సంపాదించుకోవాలన్న మనసు ఉంటుంది ప్రియమైన వారలారా. యేసుక్రీస్తులో ఆ జాలి కనబడుతున్నది ప్రియమైన వారలారా. ఆయన జాలి కలిగిన వాడు, వినయము కలిగిన వాడు ప్రియమైన వారలారా. వినయము కలిగిన వాడు. ఎంత మంచి ఈ మాటలు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కావున దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనసును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. 14 వీటన్నింటిపైన పరిపూర్ణకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయాలి. హృదయంలో సమాధానం. దేనికి బాధపడాలి? ఎందుకు బాధపడాలి? తండ్రి నువ్వు ఉన్నావు కదా నాయన. దేని గురించి ఆలోచించాలి? ఎందుకు ఆలోచించాలి? తండ్రి నువ్వు ఉన్నావు కదా నాయన. ఆయన మాటలే సమాధానాలుగా మనకు కనపడుతున్నప్పుడు నీ హృదయము ఆ సమాధానముతో ఏలుచుండవలను అన్నాడు. ఇవి ట్రై చేద్దాం ప్రేమన వారలారా కదా. అప్పుడప్పుడు బరువు తగ్గించుకుందాం అనుకుంటాం, అప్పుడప్పుడు బరువు పెరగాలనుకుంటాం, అప్పుడప్పుడు ఇది ఒక కలర్ కోసం ట్రై చేద్దాం అనుకుంటాం, ఎన్నో అనుకుంటాం కదా. ఇది కూడా ట్రై చేద్దాం పట్టండి. దీర్ఘశాంతం, లాంగ్ పేషెన్స్, ఎక్కువ కాలం ఓపిక కలిగి ఉండాలి. ఇవన్నీ ఇదిగో మనం ఓపికను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు కొరకు నిరీక్షించవలసిన మనకు దీర్ఘశాంతం లేకపోతే ఏమి నిరీక్షించగలం?
వినయం లేకపోతే ఎదుటివారిని ఏమి సంపాదించుకోగలం? యేసుక్రీస్తులో ఉంటున్న సుగుణాలు ప్రేమన వారలారా, వీటిని ధరించుకుంటున్నప్పుడు ప్రేమన వారలారా, వాటిని విసర్జించి చంపేసినప్పుడు ప్రేమన వారలారా, ఇదిగో ఈ లక్షణాలు ఉంటుంటే పరిశుద్ధత నెమ్మదిగా మనలో సంపూర్ణతగా లోనికి వెళుతుంది. అంతేకాదు, మనల్ని చేయమన్నాడు. ఏం చేయమన్నాడు తెలుసా? పవిత్రమైన కార్యములు. పవిత్రమైన కార్యములు. పవిత్రమైన కార్యములు అంటే దైవ సంబంధమైన కార్యక్రమములు. దైవ సంబంధమైన కార్యక్రమములు. ఎప్పుడైతే మన దేహము ఆ దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఉంటుందో, ఆ కార్యక్రమాలలో ఉంటుందో, పరిశుద్ధతలోనికి సంపూర్ణులుగా మనం వెళ్ళిపోతాం ప్రేమన వారలారా. ఆయన చెయ్యవలసినవి కూడా చెబుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, వాక్య ప్రకారమైన క్రియలు. వాక్యము పవిత్రమైనది. ఆ పవిత్రమైన క్రియలు చంపేయవలసిన వాటిని చంపేసి, చేయవలసిన వాటిని ఎప్పుడైతే మన శరీరములో సాధకము చేస్తుంటామో పరిశుద్ధత మనలోనికి వస్తుంది. పరిశుద్ధులు అని దేవుడు మనల్ని చూసి మురిసిపోవాలి ప్రేమన వారలారా. ఒక వరుడు అలంకరింపబడిన వధువును చూసి ఎలా సంతోషపడతాడో, నిజంగా అలంకరింపబడిన ఒక అద్భుతమైన ఉన్నతమైన సుగుణాలను చూసి పరలోకమందున్న కన్న తండ్రి ఏమండి ఆయన మురిసిపోవాలండి మన బ్రతుకులను బట్టి. మహనీయుడైన యేసుక్రీస్తులో ఇవన్నీ ఉన్నాయి ప్రేమన వారలారా కదా. ఆయనలో విసర్జించవలసినవి ఏది తనలో పెట్టుకోలేదు. నో. దుష్టుడు ఆలోచనను కలిగిస్తున్నా తనలో స్థిరపడనివ్వలేదు ప్రియమైన వారలారా. మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను అంటే విసర్జించవలసినవి విసర్జించాడు. తన ఆలోచనలో నుంచి తీసివేశాడు. దుష్టుడు ఎన్నో రకాలుగా శోధిస్తున్నా ఆ శోధనలో పడిపోలేదు. చంపేయవలసినవి ఏనాడో చంపేశాడు. తొలినాళ్లలోనే ఈ లోక రాజ్యములన్నీ చూపించి వీటి మహిమ నీకు ఇస్తాను అన్నప్పుడు ఆయనలో లేదు ప్రేమన వారలారా. ధనాపేక్షను చంపేశాడు ప్రేమన వారలారా. లేదు. చచ్చినవాడు లోకంలో ఉండడు అనేది ఎంత వాస్తవమో, మనం చంపేసిన గుణగణాలు మనలో ఆనవాళ్ళు కూడా రావటానికి వీలు లేదు ప్రేమన వారలారా. యేసుక్రీస్తు దేని కొరకు ఆశపడాలి? ధనం కోసమా? ధనం ఉంటే బతికేస్తాం అనుకుంటాం ప్రేమన వారలారా. కాదు. దేవుడు ఉంటే ఈ బ్రతుకు ఎలాగో ముందుకు వెళ్ళిపోతుంది, ఎలాగలో వెళ్ళిపోతుంది. దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరత లేనే లేదు. ఆయనలో లేదు ప్రేమన వారలారా. ఆయనలో ఉన్నతమైన లక్షణాలు కనపడుతున్నాయి. ఆయన చేసిన కార్యాలు మనందరికీ తెలుసు. సత్య సంబంధమైన కార్యక్రమాలు, సువార్త కార్యక్రమాలు. నిజంగా యేసుక్రీస్తు సువార్త దండయాత్రలలో ఇదిగో తన పాదాలు కదిలి చేసిన ప్రతిదీ ఇదిగో ఉన్నతమైన కార్యక్రమాలు ప్రేమన వారలారా. ఒక్కసారి వాక్యంలో చూడండి. ఇవన్నీ మనలో ఇంకా ఉన్నాయా? మానేయవలసినవి 2, చేయవలసినవి మనం తెచ్చుకోవలసినవి 2. ఇంకా 2 బలపడటం లేదంటే ఇంకా 2 మనలో ఉన్నవి. ఏమండి అలా ఉన్నప్పుడు ప్రేమన వారలారా, ఏమండి మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఎవరికో లాభం కలిగించేది కాదు, మన ఆత్మీయ జీవితానికి లాభం కలిగించేది. కొత్త పేరు పెట్టుకుంటాను అన్నాడు. ఇంకా ఆ పేరుకు తగినట్లుగా మన బ్రతుకులు లేవేమో. తల్లిదండ్రులు పెట్టిన పేరుకే మన బ్రతుకులు సరిగా లేవంటే దేవుడు పెట్టుకున్న పేరు మన తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు కంటే చాలా ఉన్నతమైనది ప్రేమన వారలారా, చాలా ఉన్నతమైనది. అలాంటప్పుడు ఆ పేరుకు తగినట్లుగా మనం ఉండాలి కదా. అందుకే పరిశుద్ధులు అనగా యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మన జీవితాలు ఇదిగో ఇంత చక్కగా ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులు అని పిలవగలిగే ఒక ఉన్నతమైన స్థితి ఉంటుంది ప్రేమన వారలారా. ఆ పేరు కంటే ఇంకొక ఉన్నతమైన పదం ప్రపంచంలో లేదు, పరిశుద్ధత. కాబట్టి దాన్ని సంపూర్తి చేసుకుందాం మహనీయుడైన యేసుక్రీస్తు వలె.
ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనములు నాయన. నీ విలువైన మాటలతో మమ్మల్ని అందరినీ తట్టి లేపుతూ నాయన, మా లోతుల్లోనికి మమ్మల్ని మేము చూసుకోగలిగే భాగ్యాన్ని ఇస్తున్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రెండవ దినపు కార్యక్రమాలను కూడా నాయన మీకు మహిమకరంగా, మా అందరికి దీవెనకరంగా మలచండి నాయన. బలపరచండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తములోనికి నాయన మీ పిల్లల జీవితాలను తీసుకొని రండి నాయన. తండ్రి, ఈ దినమంతా కూడా నీ సన్నిధిలో నాయన గడపగలిగే మహాభాగ్యాన్ని ఇస్తున్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మరో పాఠంలోనికి వెళుతుండగా కృప చూపమని కోరుకుంటూ చెప్పనంటున్న మీ కుమారుడికి నాయన తోడుగా ఉండి నాయన విలువైనతో మా హృదయాలను నింపమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.